ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సందేశముల ద్వారా మీరెంతగానో ఆత్మీయంగా వృద్ధి చెందుతున్నారని, దేవునిలో బలపరచబడుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా దీవించబడుతున్న మీ అందరి కొరకు మా అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించిన వారికి, అలాగే ఆర్థికంగా సహకరించిన వారి అందరికీ కూడా ప్రభువు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనము ధ్యానం చేద్దాము. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. పౌలు చెప్పుచున్న మాట, మీరందరూ ఆసక్తి కలిగి ఉండండి. ఆసక్తి విషయంలో ఏమాత్రము మాంద్యులుగా ఉండవద్దు, ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు అంటే ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే నాట్ స్లోత్ఫుల్ అనే మాట ఉపయోగించబడింది, అనగా సోమరితనముగా ఉండవద్దు అని. ప్రియులారా, దైవ సంబంధమైన విషయాల్లో మనం ఏమాత్రము కూడా సోమరితనముగా ఉండకుండా ఆసక్తి కలిగిన వారమై, ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై ఉండాలని పౌలు ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు అనేక మంది మనుషులు రకరకముల విషయాల మీద ఆసక్తి చూపుతూ ఉన్నారు. కొంతమంది ధనము మీద, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నటి మీద, కొంతమందికి అధికారము సంపాదించుకున్నటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి రాజకీయాల మీద ఆసక్తి తీవ్రంగా ఉంటుంది. కొంతమంది ఆహార పదార్థాలు, తిండి మీద ఆసక్తి చాలామందికి ఉంటుంది. అలాగే కొంతమందికి ఏమో వినోద కార్యక్రమాలంటే చాలా ఇష్టం. ప్రియులారా, మనుషులందరూ రకరకాల వాటి మీద ఆసక్తిని చూపుచున్న ఈ దినాల్లో దేవుని పిల్లలైన వారు కేవలము భౌతిక విషయాల మీద ఆసక్తిని చూపడం కాకుండా దైవ సంబంధమైన విషయాల మీద ఆసక్తిని కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము ఆత్మ సంబంధులం, మనము శరీర సంబంధులము కాదు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సుంచుతారు, శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనస్సుంచుతారు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే పైనున్న వాటినే వెదకండి అని కొలస్సీల సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడదు అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారంటే భూ సంబంధమైనవి మనకు అవసరం లేదని కాదు, కానీ భూ సంబంధమైన వాటి గురించే ఆలోచిస్తూ పర సంబంధమైనవి, దైవ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి మనం నిర్లక్ష్యం చేయకూడదు అన్న సంగతి మనం మర్చిపోకూడదు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, ఇదిగో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీరు చింతించవద్దు. అన్యజనులు వీటన్నిటి విషయం విచారిస్తారు. మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను గనుక మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి. అప్పుడు అవన్నీ, అనగా మీకు అవసరమైనవన్నీ, మీకు కావలసినవన్నీ మీ పరలోకపు తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. అవును ప్రియులారా, కేవలము మన శరీరమును గురించే మనం ఆలోచించడం వలన అది కొంచెం మట్టుగా ప్రయోజనం అవుతుందేమో, కానీ ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనస్సు పెడితే అది ఈ లోక విషయంలో మాత్రమే కాక రాబోవు జీవం విషయంలోనూ ఎంతో లాభసాధనమై ఉంది అని పౌలు ఆ తిమోతికి రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు ప్రియులారా. వీటన్నిటి బట్టి మనం గమనించినట్లయితే దేవుని పిల్లలముగా, దేవుని చేత పిలువబడిన వారముగా మనము దైవ సంబంధ విషయాల మీద ఆసక్తిని మనము కలిగి ఉండాలి అని మనం ఈరోజు హెచ్చరించబడుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో పౌలు చెప్తూ ఉన్నాడు, వేటి మీద మనం మనసు పెట్టుకోవాలో, వేటి మీద మనము ధ్యానం ఉంచుకోవాలో ఒకసారి మనం చదువుకుందాము. మిట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండని ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో,
ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ప్రియులారా, వేటి మీద మనము ధ్యానముంచుకోవాలో వాటి మీదనే మనం ధ్యానముంచుకోవాలి. మనము దైవ సంబంధమైన విషయాల మీద కాకుండా కేవలము లోక సంబంధమైన విషయాల మీదే మనము మనసు పెట్టుకున్నట్లయితే ప్రియులారా, దేవుడు ఆశించినట్లుగా మనము జీవించలేం. అందుచేత మనము ఈ లోక సంబంధులము కాదు, మనము పరలోక సంబంధులము అని మనం గ్రహించాలి. మనం ఈ లోకానికి మనము పరదేశులమును యాత్రికులమై ఉన్నాము, కానీ ఈ లోకము మనది కాదు. ఈ లోకములో మనం ఉన్నప్పటికీ ఈ లోకమునకు చెందిన వారము కాము, కానీ పరలోక సంబంధులము అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ప్రియులారా, ఈరోజు దేవుని పిల్లలముగా, దేవుని చేత పిలువబడిన వారంగా ఏ ఏ విషయాల మీద మనము అధికమైన ఆసక్తిని మనము కలిగి ఉండాలో ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటిగా ప్రియులారా, మనము దేవుని మీద, దేవుని యొక్క సన్నిధి ఎడల మనము అధికమైన ఆసక్తిని మనము కలిగి ఉండాలి. 42వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ప్రియులారా, ఇక్కడ కీర్తనకారుడు దేవుని ఎడల, దేవుని సన్నిధి ఎడల ఎంతో ఆశ, ఎంతో తృష్ణను కనుపరుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దుప్పి నీటి వాగుల కొరకు, నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడకు పరుగులెత్తుతూ నీటి కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు, నీ సన్నిధి కొరకు నేను ఆశపడుతున్నాను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అన్న ఆతృత అతనిలో కనబడుతుంది. ప్రియులారా, అందుకే దేవుని పిల్లలముగా దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల మనము ఆతృతను, మనము ఆసక్తిని మనము కనుపరచవలసిన వారు వింటున్నాం. అందుకే దావీదు మహాభక్తుడు 27వ కీర్తన 4వ వచనంలో మనం చదివినట్లయితే, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను నేను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను అని అంటూ ఉన్నాడు. దావీదు మహారాజు అయినప్పటికీ, దావీదుకు ఎన్నో పనులు అతనికి ఉన్నప్పటికీ, దావీదు మీద ఎంతో రాజ్యభారం ఉన్నప్పటికీ ప్రియులారా, దావీదు యొక్క ఆశ ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో గడపాలి, నేను దేవుని సన్నిధికి నేను త్వరగా వెళ్ళాలి, ఆయన ఆలయంలో దేవుని కార్యాలను నేను ధ్యానించాలి అని దావీదు ఆరాటపడుతున్నాడు ప్రియులారా. అందుచేత మనము ఈ భక్తుల నుంచి మనం నేర్చుకోవలసింది, దేవుని సన్నిధి పట్ల అటువంటి ఆసక్తి మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. దేవుని సన్నిధిలో దొరికే సమాధానం, దేవుని సన్నిధిలో దొరికే సంతోషం ఈ ప్రపంచంలో మనకు ఎక్కడా దొరకదు ప్రియులారా. అందుకే 16వ కీర్తనలో మనం చదువుతున్నాము, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. 84వ కీర్తన 2-10 వచనాలు మనం చూసినట్లయితే, ప్రభువా, నీ సన్నిధి కొరకు, నీ మందిరావరణం నేను చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను అని కీర్తనకారుడు అంటున్నాడు. నీ మందిరపు ద్వారమునద్ద ఉండుట నాకు ఇష్టము అని కీర్తనకారుడు అంటున్నాడు ప్రియులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతనిలో దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల ఎంతో ఆసక్తిని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈరోజు దేవుని పిల్లలముగా మనకు అటువంటి ఆసక్తి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. లోక సంబంధమైన విషయాల మీద కాదు, ఎప్పుడు కూడా ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అనే విషయాలు కాదు, కానీ నేను దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధికి త్వరగా వెళ్ళాలి అన్న ఆసక్తిని మనం కనుపరుచుకోవాలి ప్రియులారా. ఈరోజు చాలామంది దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్న ఆసక్తిని ఈరోజు చాలామంది చూపించడం లేదు. కొన్ని లోక సంబంధమైన కార్యక్రమాల కొరకు ఎంతో ఆతృతగా వెళుతూ ఉంటారు. అలాగే స్కూళ్ళని, కాలేజీలని, లేకపోతే ఆఫీసులని ప్రజలు వెళ్ళినప్పుడు సమయమునకే వెళ్ళి చాలా ఆసక్తిగా, ఆతృతగా పరుగులెడుతూ వెళుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధి పట్ల, ఇదిగో ఆదివారం వస్తుంది, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్న ఆశ ఈరోజు చాలామంది ప్రజల్లో కనబడటం లేదు. ప్రియులారా, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని సన్నిధి పట్ల ఒక రకమైన ఆసక్తిని, ఒక రకమైన ఆతృతను మనం కనుపరచాలి. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచువాడే అంటున్నాడు.
జక్కయ్య ఒకరోజు యేసయ్యను చూడాలి అన్న ఆశ కలిగి ఉన్నాడు. ఎన్నో ఆటంకముల మధ్య జక్కయ్య యేసయ్యను చూడాలి అనుకున్నాడు కనుక యేసయ్యే జక్కయ్య యొక్క ఆశను తీర్చాడు. జక్కయ్య ఈరోజు నేను ఇంటికి వస్తానని చెప్పాడు. ప్రియులారా, మనకు దేవుని పట్ల ఆశ ఉంటే దేవుడు మన ఆశను తీర్చి మన హృదయ వాంఛలను ఆయన నెరవేర్చువాడే అంటూ ఉన్నాడు. అందుచేత ఈరోజు మనం నేర్చుకుంటున్నాము, మొదటిగా దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల మనం ఆసక్తిని మనం కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క ఇంటి పట్ల మనం ఆసక్తిని కలిగి ఉండాలి. కీర్తనలు 69వ కీర్తన 9వ వచనాన్ని చదువుకుందాం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ప్రియులారా, ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు, దేవా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అనగా దావీదుకి దేవుని ఇల్లు అని పిలువబడే దేవుని మందిరం ఎడల చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే దేవుని మహిమ కొరకు ఒక చక్కటి మందిరాన్ని కట్టాలని అనుకున్నాడు. దేవుని మందిరం ఎడల నాకు కలిగిన మక్కువ చేత ఇదిగో నేను సంపాదించిన వస్తువులను నేను మందిరం కొరకు ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. దావీదుకు ఆ ఆశ ఉంది. దేవుడు తన ఆశను తన కుమారుడైన సొలొమోను ద్వారా తీర్చి ఉన్నాడు. ప్రియులారా, దేవుని ఇల్లు అంటే కేవలము దేవుని యొక్క మందిరము మాత్రమే కాదు. క్రొత్త నిబంధన గ్రంథానికి మనం వచ్చినప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు మనం గమనిస్తే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. 21వ వచనం మనం గమనిస్తే ప్రియులారా, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. 22వ వచనంలో ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది, మనమందరము కూడా దేవుని దేవాలయమై ఉన్నాం. అనగా సంఘము అనేది దేవాలయము, దేవుని యొక్క ఇల్లుగా పిలువబడుతూ ఉంది. ఈరోజు దేవుని సంఘము పట్ల మనము ఆసక్తిని కలిగి ఉండవలసిన వారమే ఉంటూ ఉన్నాం. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో నువ్వు బోధించాలి అని తిమోతికి పౌలు హెచ్చరిస్తున్నాడు. అంటే మనం గమనించవలసింది, దేవుని మందిరము అంటే ప్రియులారా కేవలము 4 గోడల కట్టడము కాదు. దేవుని మందిరము అనగా జీవము గల దేవుని యొక్క సంఘం. అక్కడ దావీదు అంటూ ఉన్నాడు, దేవా నీ ఇంటి ఎడల నాకు ఆసక్తి ఉందని. ఈరోజు మనం చెప్పాలి, ప్రభువా నీ ఇంటిగా పిలువబడే నీ సంఘం ఎడల నేను ఆసక్తిని కనుపరుస్తున్నానని. ప్రియులారా, మనము ఆత్మ సంబంధమైన మందిరము అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. మనమందరము ఆ మందిరంలో సజీవమైన రాళ్ళుగా అమర్చబడి సంఘమే ఒక ఆలయముగా నిర్మించబడుతూ ఉంది. ప్రియులారా, సంఘములో ఉన్న సభ్యులుగా సంఘము ఎడల మనం ఆసక్తిని మనం కనుపరచాలి. సంఘ క్షేమాభివృద్ధి ఎడల మనం ఆసక్తిని మనం కనుపరచాలి. సంఘము కొరకు కొన్ని కార్యములు చేయటం ద్వారా ఆ సంఘ అభివృద్ధి కొరకు మనము ఆసక్తిని మనం కలిగి ఉండాలి. ప్రియులారా, ఈరోజు అనేక మందికి సంఘము ఎడల ఆసక్తి తగ్గిపోతుంది. ప్రియులారా, సంఘము కొరకు యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టాడు. సంఘము కొరకు యేసుక్రీస్తు తన పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తాన్ని ఆయన చిందించాడు. యేసుక్రీస్తు వారికి సంఘము ఎడల ఎంతో ప్రేమ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కానీ దేవుని పిల్లలముగా దేవుని ఇల్లు అని పిలువబడే దేవుని సంఘము పట్ల మనకు ఆసక్తిని మనం కలిగి ఉన్నామా? ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ సంఘమునకైతే వెళుతున్నావో ఆ సంఘ అభివృద్ధి పట్ల, ఆ సంఘ క్షేమాభివృద్ధి పట్ల నువ్వేమైనా ఆసక్తిని కలిగి ఉన్నావా? కేవలము ఏదో ఒక కార్యక్రమానికి వెళ్ళి వచ్చినట్లుగా కాదు కానీ ప్రియులారా, ఆ సంఘమునకు మనము అంటు కట్టబడి ఆ సంఘముతో మంచి సంబంధమును కలిగి సంఘ క్షేమము కొరకు మనం ఆలోచన చేయవలసిన వారు వింటున్నాం. ఈరోజు అనేకమైన కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో పనిచేసే వారందరూ కూడా ఆ కంపెనీ యొక్క డెవలప్మెంట్ కొరకు, ఆ కంపెనీ యొక్క లేదా కర్మాగారం యొక్క అభివృద్ధి కొరకు వారు పాటుపడుతూ ఉంటారు. కానీ దేవుని సంఘములో ఉన్న సభ్యులైన వారు ఆ సంఘము యొక్క అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారా అని మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, సంఘ క్షేమాభివృద్ధి అనేది కేవలము ఆ సంఘ కాపురం మీద మాత్రమే ఆధారపడలేదు.
సంఘ కాపరి ఒక్కరు ఏమీ చేయలేరు. ఆనాడు మోషేకు సహకారులు ఉండి ఆ ఇశ్రాయేలీలను నడిపించినట్లుగా ఈరోజు సంఘ కాపరికి సహకారులుగా ఉండి ఆ సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడవలసిన అవసరత ఎంతైనా ఉంది. అపోస్తలుడైన పౌలు సంఘము ఎడల ఎంతో ఆసక్తిని కనుపరిచాడు. సంఘము గురించి అతను ఆలోచన చేశాడు. సంఘమునకు కన్నీటితో అతను బోధించాడు. సంఘములో అనేక మంది నాయకులను, సేవకులను అతను తయారు చేశాడు. ప్రియులారా, సంఘం అనేది కేవలము మనకేదో ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చే ఒక కేంద్రము మాత్రమే కాదు, కానీ సంఘము ఎడల మనము ఆసక్తిని కనుపరిచి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనము పాటుపడాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. మనము సంఘమునకు మన సమయాన్ని ఇవ్వాలి. సంఘమును మనం ప్రేమించాలి. ఆది సంఘం మనం చూసినట్లయితే ఎడతెగక తమ సమయాన్ని సంఘము కొరకు వారు వెచ్చించారు. ప్రియులారా, సంఘముతో మనకు సంబంధము కేవలం ఆదివారముతో మాత్రమే కాదు. ఈరోజు అనేకమైన సంఘములు ఉన్నాయి. ఆ సంఘములలో సభ్యులైన వారు కేవలము ఆదివారముతోనే వారి సంబంధమును కలిగి ఉంటున్నారు. కానీ దేవుని పిల్లలైన వారు అలాగూ కాకుండా తరచుగా సంఘముతో సంబంధము కలిగి సంఘం ఎడల ఆసక్తిని కలిగి ఉండాలి. మూడవదిగా దేవుని యొక్క వాక్యం ఎడల మనం ఆసక్తిని కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదివినట్లయితే, పౌలు శీలలు బెరయ అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ సంఘాన్ని దర్శించారు. 11వ వచనం మనం గమనిస్తే, వీరు తెస్సలోనికలో ఉన్న వారికన్నా గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయు చెప్పిన మాటలు అలా ఉన్నవో లేవో ప్రతి దినము కూడా లేఖనములను పరిశోధించుచూ వచ్చారు. ప్రియులారు, ఇక్కడ బెరయలో ఉన్న సంఘాన్ని మనం గమనిస్తే ఈ సంఘము తెస్సలోనికలో ఉన్న సంఘము కన్నా గనులై ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. గనులు అంటే ధనములో కాదు, వీరు గనులు అని పిలువబడుతున్నారనగా దేవుని యొక్క వాక్యం విషయంలో వారు గనులుగా పిలువబడుతూ ఉన్నారు, గొప్పవారుగా పిలువబడుతూ ఉన్నారు. అనగా ఈ సంఘానికి దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి ఉంది. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనము దేవుని యొక్క వాక్యం పట్ల మనం ఆసక్తిని కలిగి ఉండాలి. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అని ప్రభు మనకు చెప్పి ఉన్నాడు. మనము శారీరకంగా బలంగా ఉండాలంటే శరీర సంబంధమైన ఆహారాన్ని మనం ఎలాగైతే భుజిస్తామో, ఆత్మీయంగా బలంగా ఉండాలంటే ఆత్మ సంబంధమైన ఆహారము అనగా దేవుని యొక్క వాక్యాన్ని మనం తరచుగా భుజించాలి. దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తిని మనం కలిగి ఉండాలి. 119వ కీర్తనలో చాలా చోట్ల రాయబడింది, దేవా నీ మాట కొరకు నేను ఆశపడుతూ ఉన్నాను, దేవా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి, వాక్యాన్ని మనం ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనము స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి. అవసరమైతే దేవుని యొక్క వాక్యాన్ని మనము కంటతా పెట్టవలసి ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుని యొక్క వాక్యం చేత మన హృదయాన్ని నింపుకోవాలి. ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యమునందు ఆనందిస్తూ దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ ఉంటే మనము చేయునది సఫలమవుతుంది. మనము ఫలించే చెట్టు వలె ఉంటామని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ లోక సంబంధ విషయాల మీద మనం ఆసక్తిని కలిగి ఉండడం కాదు. ఈరోజు చాలామంది తమ సమయమును చాలా వృధా చేస్తూ ఉన్నారు. కొంతమంది టీవీకి అతికిపోతూ అనేకమైన సీరియళ్లకు, అనేకమైన కల్పనా కథలకు తమ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఇది అన్యులకు చెల్లుతుందేమో కానీ దేవుని పిల్లలు సమయాన్ని ఏమాత్రము కూడా వృధా చేయకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు జ్ఞానుల వల్ల నడుచుకోండి, సమయాన్ని సద్వినియోగం పరచుకోండి, సమయాన్ని ఏమాత్రం కూడా దుర్వినియోగం చేయొద్దు అని. దేవుని యొక్క వాక్యం ఎడల మనం ఆసక్తి కలిగి ఉండాలి. బ్రతుకు దినములన్నీ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యము మనకు నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకు సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము చీకటిలో వెలుగును పుట్టిస్తుంది. దేవుని యొక్క వాక్యము మన ఆత్మకు శక్తినిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము మనం పడిపోయినప్పుడు మనం లేవనెత్తుతుంది. దేవుని యొక్క వాక్యము మన ఆత్మకు జీవాన్ని ఇస్తుంది. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం అధికంగా చదవాలి, ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యము చదువుటి కొరకు మన సమయాన్ని మనం వెచ్చించాలి. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనం చదువుతామో అంతగా దేవుడు మన జీవితాల్లో కార్యం చేస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రికలో అంటాడు, క్రీస్తు యొక్క వాక్యము మీ యందు, మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడు అని. ప్రియులారా, మన హృదయము దేవుని యొక్క వాక్యం చేత నింపబడితే మనం మాట్లాడినప్పుడు దేవుని మాటలే బయటకు వస్తాయి. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో నింపుకున్నప్పుడు ఆ వాక్యం మన జీవితంలో గొప్ప ఘనమైన కార్యములు చేస్తుంది అన్న సంగతి మనం మర్చిపోకూడదు.
అలాగే ప్రియులారా, నాలుగవదిగా ప్రార్థన యందు మనం ఆసక్తిని మనం కలిగి ఉండాలి. దేవుని పిల్లలైన వారు ప్రార్థన చేయుట యందు తమ సమయాన్ని గడపాలి. ప్రార్థన యందు ఆసక్తిని మనం కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చదివినట్లయితే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు వర్షము కురవలేదు అని మనం చదువుతూ ఉన్నాం. మరలా అతడు ప్రార్థన చేయగా మరలా వర్షము కురిపించబడింది అని మనం చదువుతున్నాం. ప్రియులారా, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాము కానీ ఆసక్తితో మనము ప్రార్థన చేయం. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే, మన ప్రార్థన కొన్నిసార్లు ఆచారంగా చేస్తూ ఉంటాం, అలవాటుగా మనం చేస్తూ ఉంటాం. అలవాటు ప్రార్థనల వలన దేవుని కార్యాలు మన జీవితంలో మనము చూడలేం. ప్రియులారా, దైవజనుడైన పేతురు చెరసాలలో బంధించబడ్డాడు. అయితే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది అని మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సంఘము దైవజనుడి కొరకు ప్రార్థన చేసిందో, అత్యాసక్తితో ప్రార్థన చేసిందో, దేవుడు తన దూతను పంపించి పేతురు అనే దైవజనుని విడిపించాడు. విడిపించబడిన పేతురు వారు ప్రార్థన చేస్తున్న గృహం యొద్దకు వచ్చి వారికి తనను తాను కనపరుచుకున్నాడు. ప్రియులారా, అంటే పేతురు విడిపించబడడానికి కారణము సంఘము అత్యాసక్తితో చేసిన ప్రార్థన. ప్రియ సంఘమా, ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుటకు నీవు ఆసక్తిని కనపరుస్తున్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయుటకు నీవు ఆసక్తిని కనపరుస్తున్నావా? అంచేత ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన ఎడల మనం ఆసక్తి కలిగి ఉండాలి. రోమిలికి రాసిన పత్రిక 12:12లో మనం చదివితే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియుల, లోక సంబంధమైన విషయాల మీద పట్టుదల కాదు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. లోకస్తోతి 18వ అధ్యాయం 1వ వచనంలో, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఒకసారి ప్రార్థన చేసిన తర్వాత జవాబు రాకపోతే నీవు నిరాశపడవలసిన లేదు. తరచుగా మాటికి నీవు ప్రార్థన చేయాలి. లోకస్తోతి 18వ అధ్యాయం మనం చదివితే, ఒక విధవరాలు ఉంది. ఆమె న్యాయం కొరకు ఒక న్యాయాధిపతి వద్దకు వెళుతూ ఉంది. ఆ న్యాయాధిపతి అన్యాయస్తుడు, ఎవరికి ఎప్పుడు తన జీవితంలో న్యాయం చేయలేదు. కానీ ఈమె మాటికి తరచుగా వెళ్ళి అతనిని బ్రతిమలాడుతుంది కనుక ఒకరోజు ఆ అన్యాయస్తున్న న్యాయాధిపతి తన మనస్సు మార్చుకున్నాడు. ఇదిగో ఈమెకు న్యాయం తీర్చాలి అని ఆమెకు అతను న్యాయం తీర్చాడు. అతను అంటూ ఉన్నాడు, దివారాత్రులు మనం దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు మనకు న్యాయం తీర్చడా? ప్రియులారా, నీవు ప్రార్థనలో నీవు ఆసక్తి కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఎంతో ఆతృతతో ఆసక్తితో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు హిజ్కియాను దేవుడు స్వస్థపరిచాడు. హన్నాకు బిడ్డలు లేని పరిస్థితిలో ఆసక్తితో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. దేవుడు ఆమెకు సంతానం ఇచ్చాడు. ఎస్తేరు ఆసక్తితో ప్రార్థన చేసింది. నినివే పట్టణస్థులు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు రావలసిన ఉపద్రవం నుంచి దేవుడు వారిని తప్పించాడు. ప్రియులారా, దేవుని ఎడల దేవుని ప్రార్థించిన ఎడల నీవు ఆసక్తిని కలిగి ఉండాలి. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం మనం చదివినట్లయితే, మీరు దేవుని అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు అంటున్నారు. మీకు ఆశ ఉంది కానీ మీరు దాని కొరకు మీరు పోరాడుతూ ఉన్నారు, యుద్ధాలు చేస్తూ ఉన్నారు, మత్సర పడుతూ ఉన్నారు, అసూయ పడుతున్నారు, కానీ అడగట్లేదు కనుక మీరు పొందుకోవట్లేదు అని యాకోబు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం దేవునిని అడిగి మనం పొందుకోవాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ప్రియులారా, 5వదిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం గమనించినట్లయితే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ప్రియులారా, మనం సత్క్రియలు అనగా మంచి కార్యములు చేయుట ఎడల మనం ఆసక్తిని కలిగి ఉండాలి. ఒక సంగతి మనం గమనించాలి, మన క్రియల వలన మనం రక్షించబడలేదు, కానీ రక్షించబడిన మనము మంచి క్రియలు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సత్క్రియలు చేయుట కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని ఎడల మనము మంచి కార్యములు మనం చేయాలి. మార్కు సువార్త 14వ అధ్యాయంలో గమనించినట్లయితే, అక్కడ ఒక స్త్రీ మరియా అక్కడ కనబడుతూ ఉంది. ఆమె యేసుక్రీస్తు వద్దకు వచ్చి చాలా విలువైన అత్తరును ప్రభువుకి ఇచ్చింది. అది 300 దేనారముల కన్నా ఎక్కువ విలువైనది అని మనం అక్కడ చదువుతున్నాం. అంటే 1 సంవత్సర ఆదాయం అంత విలువ అని పండితులు చెప్తూ ఉన్నారు. గమనించండి ప్రియులారా, సంవత్సర ఆదాయం అంత విలువైన అత్తరును ప్రభువు కొరకు ఆమె ఇచ్చింది. అక్కడ ఇస్కరియోతు యోధ అంటూ ఉన్నాడు, ఇదిగో ఎందుకమ్మా ఇంత నష్టపరుస్తున్నావు, బేదలకు ఇవ్వచ్చు కదా అంటే ప్రభు అన్నాడు, ఒక బేదలు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటారు, కానీ ఈమె నా ఎడల ఒక మంచి కార్యము చేసింది అని. ప్రియులారా, మనము మంచి పనులు దేవుని కొరకు మనం చేయాలి. దేవుని కొరకు కొన్ని ఘనమైన కార్యాలు చేయాలి. చాలాసార్లు మనం దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చే విషయంలో
దేవుడు నాకు ఎన్నో కార్యాలు చేశాడండి అని మనం సాక్ష్యం ఇస్తున్నాం. కానీ అదే మనము దేవుని కొరకు ఈ కార్యము చేశానండి అని మనం సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? ఆ మరియ ప్రభువు కొరకు అంత ధనమును వెచ్చించి యేసయ్య కొరకు మంచి కార్యం చేసింది. నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు, కానీ దేవుని కొరకు నువ్వేమైనా కార్యం చేస్తావా? దేవుని పని కొరకు, దేవుని మందిరము కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త ప్రకటన కొరకు, లేదా దేవుని యొక్క వాక్యము ప్రకటించే ఇటువంటి కార్యక్రమాల కొరకు నీ ధనాన్ని వెచ్చించావా? ప్రియులారా, ఈ లోక సంబంధంగా మనం ఎంత ధనం సంపాదించుకున్నా అది మనతో రాదు, కానీ దేవుని కొరకు మనం చేసిన కార్యాలు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటాయి. దేవుని పట్ల, దేవుని సంఘము పట్ల, దైవ సేవకుల పట్ల మనము మంచి కార్యాలు చేయాలని మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆఖరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం గమనించినట్లయితే, ఆత్మ సంబంధమైన వరముల విషయంలో మీరు ఆసక్తిని కలిగి ఉండండి అని. ప్రియులారా, ఈ లోక సంబంధమైన వరములు కాదు, ఆత్మ సంబంధమైన, పరిశుద్ధాత్మ సంబంధమైన వరముల విషయంలో మనం ఆసక్తిని కలిగి ఉండాలి. ప్రభువుని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నాకు ఈ వరము నాకు దయచేయమని. దేవుడు తన ఇష్టము చొప్పున సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆయన ఒక్కొక్కరికి వరములను ఆయన పంచి ఇస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుచేత దైవ సంబంధమైన వరాల మీద మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఆ వరములను మన మహిమ కొరకు, మన గొప్పతనం కొరకు, మన పేరు ప్రఖ్యాతుల కొరకు ఉపయోగించట కాదు, కానీ దేవుని సంఘ వ్యాప్తి కొరకు, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని నామ మహిమ కొరకు మనం ఉపయోగించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అన్యుల వలె లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తిని కనుపరచక దేవుని బిడ్డలను పోలిన వారమై దైవ సంబంధం విషయాల మీద, పరలోక సంబంధ విషయాల మీద ఆసక్తిని మనం కలిగి ఉందాం. ప్రభువుని మనం సంతోషపెట్టే వారంగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. Our address: Christ Covenant Church, plot number 15, Kalighat Colony, near Voda Colony, Phase 1, Vijayanagaram 535003. Another address: Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram 535002. Our phone numbers: 944196918. Another number: 7396181496. God bless you and your family.